హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్లో బేసిక్స్ నేర్చుకున్నాం కదా. అందులో మనం మెయిన్గా 3 రూల్స్ నేర్చుకున్నాం. ఒకటి, ప్రతి ఒక్క లెటర్కి మనకి ఉన్న 26 ఆల్ఫాబెట్స్లో ప్రతి ఒక్క లెటర్కి దాని నెంబర్, కరస్పాండింగ్ నెంబర్ ఎలా గుర్తుంచుకోవాలి అనేది చూసాం. అండ్ పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ చూసాం. A to Z అనేవి రెసిప్రోకల్ ఫామ్లో ఉంటాయని చెప్పేసి చూసాం కదా. సో అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి ఎగ్జామ్స్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడుగుతాడు అనేది 8 టైప్స్ అనేవి చూసాం ప్రీవియస్ బేసిక్స్ వీడియోస్లో. ఒకవేళ మీరు అది చూడనట్లయితే, సో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనం బేసిక్ నుంచి నేర్చుకున్నట్లయితే, మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనం ఆ కాన్సెప్ట్ అనేది ఎట్లా ఇచ్చినా కానీ, క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా చేయగలం కదా. సో ఒకవేళ మీకు అది రాకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో బేసిక్స్ అనేది ఫస్ట్ నేర్చుకోండి. సో ఫస్ట్ టైప్ అనేది చూద్దాం. ఈచ్ టైప్ 8 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా కోడింగ్ అండ్ డీకోడింగ్లో. ఈచ్ టైప్ని మనం డిఫరెంట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. చేంజ్ ఇన్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ లెటర్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటి అంటే, ఓన్లీ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ లెటర్స్ విత్ ఇన్ ద వర్డ్ చేంజెస్. దెర్ ఈస్ నో న్యూ లెటర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద కోడ్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమిస్తాడంటే, మనకి ఏదైనా వర్డ్ ఇస్తాడు కదా, ఒక వర్డ్ ఇస్తాడు కదా, ఆ వర్డ్కి ఒక కోడ్ ఇస్తాడు. అంటే వాడేదో కోడ్ లాంగ్వేజ్లో రాస్తాడు. ఒక వర్డ్ ఇచ్చేసి ఈ వర్డ్కి పలానా కోడ్ అని చెప్పేసి ఇస్తాడు. అయితే వాడు అడిగిన వర్డ్కి మనం కోడ్ రాయాలి, అంతే కదా. సో మనకి వాడిచ్చిన వర్డ్లో వాడిచ్చిన వర్డ్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో వాడిచ్చిన కోడ్లో కూడా అవే లెటర్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరే కొత్త ఏ లెటరు ఉండదు. ఓకే, అప్పుడు మనం ఇలా చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రొడక్షన్ ఈ టైప్కి. మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, ఇది ఎక్కువ లెంత్ ఉండదు, చిన్న వీడియోనే. కాకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఈ టైప్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. ఐ స్వేర్ ఆన్ దట్. ఓకే, మీరు స్కిప్ చేయకుండా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డిజైన్ ఈజ్ కోడెడ్ యాజ్ NGISED, హౌ విల్ డ్రీమ్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు, ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో పలానా క్వశ్చన్ వచ్చింది అనుకున్నాం. ఇచ్చిన కోడ్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. డిజైన్ అన్న వర్డ్కి ఏం కోడ్ రాశాడు? NGISED అని రాశాడు, అవునా. ఈ 2 వర్డ్స్ మీరు గమనించినట్లయితే ఇందులో ఏమేమి లెటర్స్ అయితే ఉన్నాయో అవే ఇందులో ఉన్నాయి, అవునా. కొత్త లెటర్స్ ఏమీ లేవు. ఇక్కడ D ఉంది, D ఉంది, E ఉంది, E ఉంది, S ఉంది, S ఉంది, I ఉంది, I ఉంది, G ఉంది, G ఉంది, N ఉంది, N ఉంది. సేమ్ లెటర్స్ ఉన్నాయి, కొత్త లెటర్స్ ఏమీ లేవు. ఇలాంటి కేసులో మనం ఏమనుకుని చెప్పుకున్నాం, క్వశ్చన్ ఇలా ఇస్తే కనుక మనం ఈ మెథడ్లో సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ కొత్త లెటర్స్ ఏమీ లేవు, అవే లెటర్స్ ఇచ్చాడు. సో వాటిని ఎలా రాశాడు అనేది గమనిద్దాం. ఇక్కడ D ఎక్కడుంది? స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ ఏమైపోయింది? ఎండింగ్కి వచ్చేసింది. ఇక్కడ E ఎక్కడుంది? సెకండ్ పొజిషన్, స్టార్టింగ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఎండింగ్ నుంచి సెకండ్ పొజిషన్. ఇక్కడ S ఎక్కడుంది? స్టార్టింగ్ నుండి థర్డ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ S ఎక్కడుంది? ఎండింగ్ నుంచి థర్డ్ పొజిషన్. I ఎక్కడుంది? స్టార్టింగ్ నుంచి ఫోర్త్ పొజిషన్. ఇక్కడ I ఎక్కడుంది? ఎండింగ్ నుంచి ఫోర్త్ పొజిషన్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వర్డ్ని ఏం చేశాడు? జస్ట్ రివర్స్ చేసి రాశాడు, అవునా. DESIGN అన్న వర్డ్ని ఏం చేశాడు? రివర్స్లో NGISED అదన్నా రాసింది చూడండి, NGISED. అంటే ఇక్కడ ఏం చేశాడు? వర్డ్ని రివర్స్ చేసి రాశాడు. సో ఇక్కడ వర్డ్ని రివర్స్ చేసి రాశాడు కాబట్టి హౌ విల్ డ్రీమ్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. సో అప్పుడు మనం డ్రీమ్ని ఏం చేయాలి? రివర్స్లో రాయాలి, అంతే. సో ఇక్కడ చూడండి, రివర్స్లో రాయాలి కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సర్? MAERD.
ఆప్షన్స్‌లో ఎక్కడుంది చూడండి, ఇక్కడుంది MEAERD. సో, దిస్ విల్ బి ద ఆన్సర్. సో, మీకు అర్థమైంది కదా! వాడిచ్చిన వర్డ్‌ని ఎలా రాసాడు అనేది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. వాడు ఎలా అయితే రాసాడో మనం కూడా సేమ్ అలాగే రాస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో, సెకండ్ క్వెషన్ అనేది చూద్దాం. ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు? రివర్స్ ప్యాటర్న్. సో, ఇదొక ప్యాటర్న్ అనమాట. అంటే ఈ టైప్‌లో క్వెషన్స్ వస్తే ఇలా అడగొచ్చు. ఒకటి రివర్స్ ప్యాటర్న్‌లో అడగొచ్చు. 2 ఇది చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్‌లో సూపర్ మ్యాన్ ఈజ్ కోడెడ్ యాజ్ EPUSNAMR. సూపర్ మ్యాన్ అన్న వర్డ్‌ని ఇలాగా కోడ్ చేశారంట ఒక లాంగ్వేజ్‌లో. అయితే హౌ విల్ రైల్వేస్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఆ లాంగ్వేజ్‌లో రైల్వేస్ అనేది ఎలా రాస్తాం అని అడిగాడు. సో, ఫస్ట్ ఇచ్చిన వర్డ్‌ని గమనిద్దాం. సూపర్ మ్యాన్ కదా! SUPRMAN సూపర్ మ్యాన్. కోడ్ ఏం రాశాడు? EPSUNAMR. ఫస్ట్ నేనేం చేయాలని చెప్పాను? వర్డ్స్ లెటర్స్ సేమ్ ఉన్నాయా లేదా అని చూడాలి ఆ 2 వర్డ్స్‌లో. చూడండి, ఈ వర్డ్‌లో ఏ లెటర్స్ ఉన్నాయో ఈ వర్డ్‌లో కూడా అవే లెటర్స్ ఉన్నాయి కదా! అంటే ఇది ఏ టైప్? ఫస్ట్ టైప్. ఇది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇలా ఎలా రాసాడో అని చెప్పేసి కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఈ ఉంది కదా! ఈ ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లో 4 లెటర్స్‌లో ఉంది. అంటే ఈ ఇక్కడుంది, పి ఇక్కడుంది. EPUS కదా! నేను SU అని రాసాను, సారీ. యు ఇక్కడుంది, S ఇక్కడుంది. ఇక్కడ చూసినట్లయితే R ఎక్కడుంది? చివర ఎక్కడో ఉంది. M ఇక్కడుంది, A ఇక్కడుంది, N ఇక్కడుంది. అంటే ఏం చేశాడు? ఫస్ట్ ఇచ్చిన లెటర్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాడు. అవునా? 8 వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్‌లో 8 లెటర్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ హాఫ్ చేశాడు. అప్పుడు SUP ఇదొక హాఫ్, RMAN ఇదొక హాఫ్. అవునా? ఇచ్చిన వర్డ్‌ని 2 లెటర్స్ చేసి ఈ వర్డ్స్‌ని రివర్స్ చేశాడు. EPUSNAMR ఇదేనా వాడు ఇచ్చిన కోడ్? కరెక్ట్, మనకు వచ్చేసింది. ఇప్పుడు రైల్వేస్ కదా మనం రాయాల్సింది, సింపుల్ కదా! రైల్వేస్ మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 రాసుకుందాం. దీన్ని రివర్స్‌లో రాయాలి. LIARSYAW. ఇది ఆప్షన్స్‌లో ఎక్కడుంది? ఇక్కడుంది. LIARSYAW. సో, దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఈక్వేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ NOITAUQE. ఓకే, దెన్ హౌ విల్ డాక్యుమెంట్ బి కోడెడ్ ఇన్ దాట్ లాంగ్వేజ్? ఒక కోడ్ లాంగ్వేజ్లో ఈక్వేషన్ని NOITAUQE అని రాస్తాడంట. అయితే అదే లాంగ్వేజ్లో డాక్యుమెంట్ని ఎలా రాస్తారు అని చెప్పేసి అడిగాడు. ప్రీవియస్గా మనం 2 మోడల్స్ చూసాం కదా! సో, ఒక నిమిషం, ఇక్కడ రివర్స్ ప్యాటర్న్ అని రాసుకున్నాం కదా! సో, ఇదేం ప్యాటర్న్ ఫాలో అవుతుంది? ఫస్ట్ హాఫ్ ద గివెన్ వర్డ్. సో, ఇచ్చిన వర్డ్ని హాఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రివర్స్ ఈచ్ వర్డ్. సో, రివర్స్ చేసుకుంటే బ్రాకెట్లో ఈచ్ పార్ట్ అనమాట. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ని హాఫ్ చేశాడు అండ్ ఈచ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి రాసుకున్నాడు కదా! ఇప్పుడు ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం కదా! ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన 2 మోడల్స్లోనే ఉంది. సో, ఇది మీరు హోంవర్క్ చేయండి. మీకు ఆన్సర్ ఏమొచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసిన వాటిలో ఉంది. ఎంతమంది చేయగలుగుతారు అనేది చూద్దాం. మీకు ఈ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ IMTITJU ఈజ్ రిటన్ యాజ్ TMIIUJT. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో ఈ వర్డ్ని ఇలా రాశారంట. హౌ ఈజ్ TEMREMP రిటన్ ఇన్ దట్ కోడ్? అయితే అదే కోడ్లో ఈ వర్డ్ని ఎలా రాశారు అని చెప్పేసి అడుగుతున్నాడు. అగైన్ మనం వర్డ్ చూసినట్లయితే ఇందులో ఏమేమి లెటర్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే లెటర్స్ ఉన్నాయి కదా! వాడు ఎలా రాశాడు అనేది అబ్జర్వ్ చేద్దాం. చూడండి, IMTITJU ఇదే కదా! వాడు ఏం రాశాడు దీనికి కోడ్?
TMIIUJT. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐ ఎక్కడుంది, ఐ ఇక్కడ ఉంది, ఈ ఎం ఇక్కడే ఉంది, టీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఐ సేమ్ పొజిషన్లో ఉందా లేదా? నెక్స్ట్ టీ ఇటు వచ్చింది, జే అక్కడే ఉంది, యూ ఇటు వచ్చింది. అంటే ఏం చేశాడు, మిడిల్ లెటర్ని అలాగే ఉంచాడు మార్చకుండా. మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, మిడిల్ లెటర్ ఏమో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనుకుంటే మిడిల్ లెటర్ని సేమ్ ఉంచేశాడు. ఫస్ట్ పార్ట్లో ఆ చివరి ఉన్నది ఈ చివరి ఉన్నది చేంజ్ చేశాడు. అగైన్ మధ్యలోది సేమ్, ఇక్కడ కూడా అంతే, ఆ చివర ఈ చివర మార్చేసి మధ్యలో సేమ్ ఉంచాడు. సో ఈ వర్డ్కే కదా మనల్ని కోడ్ రాయమన్నాడు, TEMREMP. ఫస్ట్ వీటిలో మిడిల్ లెటర్ ఏది, ఆర్. సో ఆర్ అనేది మనం సేమ్ ఉంచాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ కదా, ఇందులో మళ్ళీ ఇక్కడ సేమ్ ఉంటాయి కదా, ఈ రెండింటిని కదా రివర్స్ చేశాడు. ఇక్కడ ఎమ్, ఇక్కడ ఈ, సేమ్ ఈ రెండింటిని రివర్స్ చేశాడు కదా, ఇక్కడ పి, ఇక్కడ ఈ. ఇదే కదా మనకు ఆన్సర్. ఇది ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో, ఈ కాదు, నేను ఇక్కడ రాంగ్ రాశాను, సారీ, METRPME, METRPME. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్డ్ చూడండి, డెమోక్రసీ. ఒక కోడ్ లాంగ్వేజ్లో డెమోక్రసీ ఈజ్ రిటన్ యాజ్ OMEDCYCAR. డెమోక్రసీని ఇలా రాశాడంట. అయితే అదే కోడ్ లాంగ్వేజ్లో వెస్కోని ఎలా రాస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఇది కూడా సేమ్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన మోడల్స్లోనే ఉంది. సో ఇది కూడా హోంవర్క్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, దిస్ ఈజ్ ఫస్ట్ టైప్, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ టైప్ అనమాట. మనం ఇచ్చిన వర్డ్ని ఫస్ట్, ఆ వర్డ్లో ఉన్న లెటర్స్, వాడు ఇచ్చిన కోడ్లో ఉన్న లెటర్స్ సేమా కాదని చూసుకుంటాం. ఒకవేళ ఎక్స్ట్రా ఏ లెటరు లేదు, ఇందులో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఇందులో కూడా అవే లెటర్స్ ఉన్నాయనుకోండి, దెన్ మనం ఫస్ట్ టైప్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇందులో ఏంటి, వాడు దీన్ని ఎలా రాశాడు, రివర్స్లో రాశాడా లేదా మధ్యలోది ఇలా కాన్స్టెంట్లో ఉంచేసి మిగతా రివర్స్ చేశాడా, ఎలా రాశాడు అనేది చెక్ చేసుకొని సేమ్ వాడు ఇచ్చిన వర్డ్కి కూడా మనం అలాగే రాయాలి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా 7 టైప్స్ ఉన్నాయి కోడింగ్ అండ్ డీకోడింగ్లో. సో ఈ 7 మోడల్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. మీకు ఒకవేళ ఆ వీడియోస్ కావాలి అంటే కనుక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను వీడియో చేసిన వెంటనే. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.